హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు ములక్కాడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, ములక్కాడలు, టమాటాలు 2, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 2, చింతపండు, ఉప్పు, పసుపు, కారం, నూనె. ఇప్పుడు తయారు విధానం తెలుసుకుందాం. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి. తర్వాత దీనిలో ఆయిల్ వేసుకుందాం. కోడిగుడ్లకి చాకుతో ఘాట్లు పెట్టుకుని పసుపు ఉప్పు రాసుకొని ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత దీనిలో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని అలానే టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు ములక్కాడలు వేసుకుందాం. ఇవి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందాక నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు దీంట్లో వేసుకోవాలి. తర్వాత దీనిలో ఎగ్స్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీ ఉడికిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ కోడిగుడ్డు ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.